హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్దామంటే ఐలోన్కి ఏదైతే ఇక్కడ చూడండి. ఇప్పుడైతే ఐలోన్కి బయలుదేరుతున్నాం. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడైతే ఇంకా ఐలోన్లో అడుగు పెట్టాక వీడియో తీసాను అన్నమాట. ఇప్పుడు చూసుకోండి, జనాలు చూసుకోండి, చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ ఉండరు అనుకున్నాం, కానీ చాలామంది ఉన్నారు. ఇలా చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదైతే ఇక్కడ కొబ్బరికాయలు అన్నమాట. ఇంకా ఇలానే ముందుకెళ్తే అక్కడ ఒకటి వస్తుంది కమాన్. ఇక్కడ చూసుకోండి, లోపలికి పోవడానికి ఇలా లోపలికి పోవడానికి అయితే వస్తుంది. ఇంకా అటు వంటలు కూడా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మల్లన్న దేవుడు ఉంటాడు అన్నమాట. ఐలోన్ మల్లన్న దేవుడు అయితే ఉంటాడు ఇక్కడ. ఇంకా ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, జనాలు అయితే ఉన్నారు చాలామంది. ఇది ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళచ్చు. లోపలికి వెళ్ళడానికి దారి అయితే ఇదే. ఇంకా అంటే దారి అంటే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాక ఉంటుంది, లోపలికి వెళ్ళచ్చు. కాకపోతే ఇంకో దారి ఉంది, ఆ దారి అయితే తీయలేదన్నమాట. అది తక్కువ సార్లు వాడతారన్నమాట. ఇక్కడ వంటలు ఇట్లా చేసుకుంటారు, చూపెడతా పదండి. ఇది ఓన్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈడైతే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, వరంగల్ దర్వాజాలు ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంటుంది. ఇక్కడైతే ఇక్కడ చూసుకోండి. ఇంకా ఇలా అయితే వచ్చేసి ఇంకా ఇలా మొక్కులపై పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకోండి, బోనాలు ఇట్లా చేయాలి. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి వేరే కాడికి వెళ్ళి బోనాలు చేయాలి. మీకైతే చూపిస్తాను బోనాలు చేసేది కూడా, అది ఎక్కడ ఉంటుందో. ఇంకా ఇక్కడ పట్నాలు కూడా ఇస్తారు, ఎలా ఇస్తారో చూపెడతాను మీకైతే. ఇలా ఉంటుంది ఇక్కడ బోనాలు చూడండి. బోనాలు అయితే చేస్తారన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇంతమంది చూపెట్టారు కదా, అలా అయితే చేస్తారు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ రథం కూడా ఉంది. ఈ రథం అయితే ప్రతిసారి లాగుతారన్నమాట, ప్రతిరోజు. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే లోపలికి కాదు కానీ బోనం అయితే అనుకుని బయటకి అయితే వచ్చాము. ఇక్కడ చూసుకోండి, ఈ చుట్టుపక్కల మొత్తం బోనాలు వండుతారన్నమాట. ఇది గుడి బ్యాక్ సైడ్ ఇలా అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాం కదా, ఇక్కడ ఈ ప్లేస్లోనే మేము వండుకున్నది. అదైతే శిలకపట్నం కాదు, శిలకపట్నం అండ్ ఇంకోటి నదర్పట్నం అని ఉంటుంది. నదర్పట్నం అది మళ్ళీ ఇట్లా రౌండ్ తిరిగి వచ్చిందన్నమాట ఈ రథం అయితే. ఇక్కడ చూసుకోండి, మీకైతే చూపిస్తున్నాను కదా. ఇంతకుముందు అక్కడ ఉండే కదా, ఫస్ట్ ఎంట్రన్స్ కాడ ఉండే, ఇట్లా రౌండ్ తిరిగి వస్తారన్నమాట. అది ఎవరైనా మొక్కున్న వాళ్ళే చేస్తారు. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు మీకైతే అసలు చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకైతే అసలు చూపిస్తాను. ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, ఏం చేయట్లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడైతే లైన్ కట్టామన్నమాట. ఇక్కడ చూసుకోండి ఇంతమంది చూపెట్టాను కానీ బాగా మంది ఉండే. ఇప్పుడైతే మేము లైన్కి వెళ్ళే టైంలో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే మేమైతే దగ్గర దగ్గర క్లోజ్ చేసే టైంకి వెళ్ళాం. ఇక్కడ చూడండి అందుకే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకో 10 మినిట్స్ అయితే క్లోజ్ చేస్తారు అనంగా వెళ్ళాం. ఇక్కడ చూసుకోండి ఇలానే ఉంటాడు దేవుడు అయితే. మీకు మళ్ళీ చూపిస్తాను తిప్పైతే చూడండి. లోపల కూడా ఇలానే ఉంటాడు. లోపల మనకు తీసినకి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడనే తీసాడన్నమాట. లోపల సేమ్ టు సేమ్ ఉంటాడు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇదైతే వరంగల్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చూసుకోండి ఇలా వరంగల్ నుంచి అయితే వెళ్ళాలి ఆటోలో. ఆటో ఛార్జ్ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ చూడండి ఇలా చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడి వరకే స్టాప్ అన్నమాట. అందుకే ఇంకా ఎల్లమ్మ టెంపుల్ ఇట్లా మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇదైతే లోపలికి కోనీకి దారి. ఇంకా మీకు ఎల్లమ్మ టెంపుల్ అయితే ఒకటి చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళి మొక్కులు అయితే పేపుకొని మళ్ళీ బయటకు వచ్చి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోండి ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ చూసుకోండి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కూడా చాలామంది ఉన్నారు కానీ మేము వేరే లైన్లోకి వెళ్ళాం అన్నమాట. ఈ లైన్స్లో ఎవరు లేరు, అందుకే టక్కన అయిపోయిందన్నమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు లోపలికైతే ఇలా వెళ్ళాలి. ఇదైతే టెంపుల్ చూసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్, కామెంట్.